లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం. ఒక అరాచక పాలన సాగుతా ఉంది, ఒక నియంత పరిపాలన సాగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్మికులను, కర్షకులను, రైతులను, పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా వెనువిరిచి అవకాశంతో అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పూర్తిగా ప్రజలను విస్మరించి, రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి ఈ రాష్ట్రంలో ఒక దొంగల పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి వెంటనే గద్దెగాలని తెలియజేసి డిమాండ్ చేశారు. ఈ రోజు నారా భువనేశ్వరి గారు ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని కాకుండా తెలుగుదేశం పార్టీ సానుభూతి పల్లి చంద్రబాబు నాయుడు అక్రమ నిరసనగా ఈ రోజు ఎవరైతే చనిపోయారో అందరూ కూడా పరామర్శ చేస్తూ 3 లక్షల ఆర్థిక చేస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. అదే వైసీపీ ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ వారు చేసిన 5 సంవత్సరాలు ఒక యాక్షన్ జరిగితే ఒక పేదవారికి ఆదుకునే పరిస్థితి లేదు. కనీసం రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమం, అభివృద్ధి దేవుడెత్తే విధంగా వెళ్ళే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఓడించే ప్రజలు చాలా తప్పు చేశారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రధానికం కూడా రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతాంగం కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, వ్యాపారస్తులు కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ, ఉద్యోగస్తులు కానీ, యూనియన్ సంఘాలు కానీ, పత్రికలు కానీ, మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, అలాగే ఎన్జిఓస్ కానీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక్కరు కూడా సంతోషంగా ఈ రాష్ట్రంలో లేరు. దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి, జగన్మోహన్ పరిపాలనకి వేరే చేసుకోమని ఈ రోజు రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చూడండి, జగన్మోహన్ అరాచకం చూడండి. అరాచకానికి అభివృద్ధికి పోటీ. ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్న, సంక్షేమం జరుగుతున్న చంద్రబాబు నాయుడు గొప్ప, అరాచకం, దౌర్జన్యం, దోపిడీ చేస్తున్న జగన్మోహన్ గొప్ప. మీరు ఆలోచన చేయమని ఈ సందర్భంగా టీఎన్టీసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, మా ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం జెండా ఎగరేసి రాష్ట్రంలో ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజలందరూ కూడా న్యాయం చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముందుకు పోతా ఉన్నారు. ఆ దిశగా మీరు అందరూ ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుకి, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి మీ భరోసా ఇచ్చి మేము పొత్తుల భాగంగా ఎక్కడైతే మేము పోటీ చేస్తాం అందరూ కూడా నిర్మోహమాటంగా ఏక ఆధిపత్యంతో మనసైడ్గా ప్రజలందరూ ఓట్లేసి గెలిపించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తాం. జగన్మోహన్ వచ్చిన తర్వాత ఎక్కడైనా జగన్ ఫోన్ చేసి జగన్ వస్తాడు, గన్ వస్తాడు. జగన్ లేదు, జగన్ లేడు. ఈ రోజు రాష్ట్రంలో ఏం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం? అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్రంలో ఇంటింటికి కూడా, ప్రతి ఇంటికి కూడా బెల్ట్ షాప్ ఉంది. మద్య నిషేధం అన్నాం. ఏం చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా మధ్యాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా మధ్య ఏరలేకపోతుంది. ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి రీజన్ కూడా విచ్ఛిన్నం అయిపోయింది. ఇచ్చిన డబ్బులు కూడా పూర్తిగా మద్యానికి వేసిపోయి నాసిరక మద్యంతో వారికి గుండెలు పోయి, అలాగే హార్ట్ పేషెంట్లు, అలాగే మనకి కిడ్నీ పేషెంట్లు పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎంత పరిపాలన నిదర్శనం. ఈ సజ్జల రామకృష్ణ ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఈ ఇసుక దోపిడీ, అలాగే మద్యం దోపిడీ, మైనింగ్ దోపిడీతో ఈ రాష్ట్రం నడుస్తుంది తప్ప ఇంకొకటి కాదు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. జాబ్ కానీ జగన్ ప్రభుత్వం వేస్ట్ అండి, చాలా వేస్ట్ జగన్ ప్రభుత్వం. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు అయిపోయారు, పోరంబోకులు అయిపోయారు. ఇప్పుడు సేమ్ 4 వాళ్ళు అయిపోయారు. నేను డిగ్రీ చేస్తాను, ఖాళీగా ఎక్కడ జాబులు లేక 5 రూపాయలు జాబులు చేసుకుంటాము. పోరంబోకులు తిరుగుతారు. అందులో మందు కూడా వేస్ట్ మందు. చాలా మంది మా ఊర్లో కూడా చాలా మంది, ఒక 4-5 వరకు చనిపోయారు ఈ మందు వల్ల. జాబులు కూడా ఎక్కడ లేవు. చాలా మంది నిరుద్యోగులు ఎక్కువ అయిపోయారు. పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయండి? అసలు పరిశ్రమ అనేది లేదు అసలు. కనీసం పోరంబోకులు కనీసం తిరుగుతారు మొత్తం వాళ్ళు A-Z. చాలా మంది ఇప్పుడు 4 గంటల నుంచి మించి 100 మంది ఉన్నారు మా ఊర్లో. ఎక్కడ జాబ్ లేదు, జాబ్ లేదు. ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు కనీసం. ఈ పోరంబోకలో ఈ జగన్ వచ్చాడు 10,000 5,000 ఎవరికి ఇస్తాడు? వైఎస్ఆర్కి ఇస్తాడు 10,000. డిగ్రీ చేసాము, వైజాగ్ జాబ్ చేసాడు ఇంతకు ముందు. ఇప్పుడు ఎక్కడ 80% అలాంటి వాళ్ళకి తీస్తాను జాబ్లో. మాకు లేదు, మేము వాళ్ళు డిగ్రీ పాస్ అయ్యాము. హైదరాబాద్లో జాబులు చేసుకుంటాము. అందరం పోరంబోకలు చేస్తాడు. మెయిన్ రూపాయి లేకుండా అయిపోయినాం అందరం దాన్ని రైతులు కూడా ఏం లేదు కనీసం కూడా. అందరూ వేస్ట్ అయిపోయారు మొత్తం. 3 రాజధానులు వేస్ట్ అండి. పోరంబోక దిగండి వ్యవస్థ. ఇంటికి అమ్మ ఒకదాయే, రాజధాని కూడా ఒకటే ఉండాలి రాష్ట్రానికి. అంతేగాని 3 రాజధానులు, 3 గ్రామాలు, 3 పిల్లలు ఎందుకండి మనకి? పోరంబోక దిగండి వ్యవస్థ. నిజంగా చెప్తాను, రియల్ గా పోరంబోకం అయిపోయినాం మొత్తం. నెక్స్ట్ టీడీపీ వస్తుంది, పక్కకు వస్తుంది. నెక్స్ట్ టీడీపీ వస్తే యువత బాగుంటుంది, అందులో డౌటే లేదు. జగన్ వస్తే అంటే ఇప్పుడు 100 మంది ఉన్నాము, 200 మంది అవుతాం పోరంబోక ఎదలం. ఇదిగో కావాలని చూడండి, నా పక్కన కూడా ఉన్నారు. అందరూ పోరంబోకలే. మందు లివర్లు పోనీ అందరికన్నా తాగి చచ్చిపోతారు మొక్కడం. మనం బ్రాండా ఆంధ్రాకు ఇదే వరల్డ్ కప్ వచ్చిందన్న. మనకు రాలేదు కానీ 4 వచ్చింది వరల్డ్ కప్. ఆ మంత్ నిజంగా రియల్ చెప్తానన్నా, మా ఊర్లోన 8 మంది చనిపోయారన్న ఈ మంత్ వేసి.
అంటే మంచి బ్రాండ్లే అసలు బ్రాండే లేదు, మంచి బ్రాండ్ కాదు, బ్రాండే లేదు. రూమ్ అంటారు. నిజమన్నా, అది మాత్రం నిజంగా రియల్ గా చెప్పాలంటే ఫ్యాక్ట్ నిజం చెప్తాను. జగన్ గాని వస్తే జాబ్ రాదండి ఎవరికన్నా, జాబ్ రాదు, నిరుద్యోగత ఎక్కువ అయిపోద్ది, జాబులు రావు. మీకు ఏదో తల్లిదండ్రులు 10,000 ఇచ్చేస్తాను, పోరంబోలు తిరిగేస్తాను కాదు, మీ కొడుకులకి నిజంగా ఎవరికి జాబ్ రాదు, పోరంబోగులకు అలాగే అయిపోతాయి. ఏదో మోడీ కొన్ని జాబులు తీస్తాను, ఏవో సెంటర్ గా అవుతారు కానీ ఒక డిఎస్సీ కనీసం తీసాడా? డిఎస్సీ కనీసం లేదు. కానిస్టేబుల్ మన ఉంది, ఎస్సీలు 250 పోస్టులు తీసారు, అందరూ రాశారు. ఎస్సీలు 350 పోస్టులు తీసాడు. ఎక్కడ 350 కాపులకి 5 పోస్టులు, 5 పోస్టులకి 5 లక్షల మంది ఉన్నారు. ఎక్కడ వస్తుంది జాబ్? కానిస్టేబుల్ రాశారు, ఎవరికి పోస్టే లేదు కనీసం 350, 400. ఆ డిఎస్సీ ఆడపిల్లలు చెప్తున్నాము కానీ మా ఊర్లో నుంచి 15 మంది డిఎస్సీ కోచింగ్ తీసుకొని పెట్టుబడి ఎట్టేసి వడ్డీలు ఓడిసి వాళ్ళ కోచింగ్ పంపించారు అవనగడ్డ అటు సైడ్. వాళ్ళు నిజంగా 27, 28 సంవత్సరాలు పిల్లలు లేకుండా అలాగ ఉండిపోరు అందరూ. నిజంగా నేను కూడా చదివాను, నేను డిగ్రీ చదివాను, నేను 2 సంవత్సరాలు కోచింగ్ తీసుకున్నాను. ఇక్కడ ఆంధ్రాలో జాబ్ లేదు, హైదరాబాద్ చేస్తాను, హైదరాబాద్ నేర్చేస్తాను 18,000, 20,000కి. ఇప్పుడు ఏదో జాబ్ చేస్తే ఇక్కడ హ్యాపీ బతుకుదామని చూస్తాను. ఆ జాబ్ లేదు, పోరంబోలు చేశాను. అంత పోరంబోకి జగన్, నీకు నిజం చెప్తాను, నిజంగా జగన్ వస్తే ఎవరికి డెవలప్మెంట్ అవ్వదు. ఏదో అమ్మ నాన్నకు 10,000 వేస్తాడు, 10,000 తోటి ఇలాగ తిరిగి ప్యాకెట్ చూడు, పండగ ప్యాకెట్కి వేస్తాడు డబ్బులు, ఆ టైప్ ఇది అంతా. ప్రజలు మార్పు కాదన్న, సిత్తు ఓడిపోదు, రియల్ ఫ్యాక్ట్. సిత్తు ఓడిపోదు. ఆ మండలంలో నుంచి మొత్తం ఖాళీ అయిపోయింది. మా సంతకేట మండలం, శ్రీకాకుళం జిల్లా మొత్తం వైఎస్ఆర్ ఇంతకు ముందు మొత్తం ఖాళీ అయిపోయింది. కావాలంటే ఎవరినైనా సర్వీస్ చేసుకోమని, అది ఫ్యాక్ట్ అన్న. కనీసం బాగోలేదు, ప్రభుత్వం అయితే బాగోలేదు. ప్రభుత్వం బాగున్నా లేకపోయినా వారంపోకి ఎదవలు చేస్తాడు అందరు. నన్ను కనీసం ఏ ఉద్యోగం ఏటి వాలంటీర్ అందరూ అడుక్కుంటారు. ఇప్పుడు ప్రజెంట్ మీరు చెప్తున్నారు కానీ 4 లక్షల ఉద్యోగాలు తీసానంట, ఎవరికని చేసినారు అవి 4 లక్షల ఉద్యోగం. దానివల్ల ఉపయోగం ఏంటని చెప్పు. ఏం పనులు ఉన్నాయి వాళ్ళకున్న, వాళ్ళందరూ టీడీపీ వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి పెళ్ళి మాకు అవ్వలేదు కదా, మాకు ఇప్పుడు 28 సంవత్సరాలు పెళ్లి అవ్వట్లేదు. జాబ్ లేదు, ఎవరు ఇస్తారు పెళ్లి? ఎలాగన్నా అవుతాయి జాబ్? ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏడు చేస్తాడు. నీకు 1 ఎకరం ఉంటది, మీ అమ్మాయి ఉంటది, నీకు ఏడు అంత నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, 50 సెంట్లు అమ్మి చేస్తాను అంత. మాకు 5 ఎకరాల పొలం ఉంది, నేను 2 అన్నదమ్ములు మేము ఉన్నాం, మా తమ్ముడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇప్పుడు నాకు పెళ్లి అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు? నా జాబ్ లేదు కాబట్టి అవ్వట్లేదు. నేను డిగ్రీ చేశాను, డిగ్రీ 70% నా మార్కులు లిస్ట్. ఆల్రెడీ నాకు 23,000 శాలరీ ఇచ్చారు హైదరాబాద్ లో. ఇక్కడ జాబ్ చేసుకుందామో ఊర్లో బతుకుదామంటే అవ్వట్లేదు. మా అమ్మగారు బాగలేదు, ఇక్కడ వచ్చి చేసుకుందామని చూస్తాను. మా తమ్ముడు సెంట్రల్ గవర్నమెంట్ బయట ఉన్నాడు. ఇప్పుడు 2 అన్నదమ్ములు, 2 బయట ఇంకేం జాబ్ వస్తుంది? చాలా మంది అన్నారు నా పోరంబోకి ఎదవలు తయారు చేయాలని జగన్ నెంబర్ 1. మందు, అందులో మందు తాగినాడు చాలా మించి మా ఊర్లో 500 మంది తాగుతారు కుర్రలే. ఇంచుమించు 10 మంది, ఈ మధ్య లేటెస్ట్ 10 మంది 8 మంది దగ్గర చనిపోయారు. ఆల్రెడీ ముడుకులు పడట్లేదు. ఇప్పుడు మేమే వాలీబాల్ క్రికెట్ ఆడినా మా ముడుకులు కూడా లేకట్లేదు. మంత్ అయితే అంత గవర్నమెంట్ ఇది. కుటుంబ పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. ఇప్పుడు ఏదైనా సరే మధ్యతరగతికి ఏ ఒక్క బెనిఫిట్ కూడా రావడం అనేది జరగట్లేదు. మధ్యతరగతి కుటుంబాలు ఎప్పుడు పైకి వస్తాయి? గవర్నమెంట్ నుండి ఏదైనా సరే రావాల్సిన ఇప్పుడు మా వ్యవసాయదారులు గిట్టుబాటు ధర అనేది కల్పించారు అనుకోండి, అది మధ్యతరగతి కుటుంబానికి అనమాట ఎంతో కొంత కల్పించినట్లు అవుతుంది. మధ్యతరగతి కుటుంబానికి ఆ పరిస్థితి లేదు. ప్లస్ ధాన్యం కూడా ఈ మన మండలం, ఈ బూచి మండలం అనుకోండి, ఎక్కడి నుండి గార మండలంకి ఇస్తున్నారు. మధ్యతరగతి కుటుంబీకులు 20 బస్తాలు 100 బస్తాలు అయినట్లు ఎలాగా అక్కడ పంపించగలరు, 20 బస్తాలు అయినట్లు ఏ విధంగా పంపించగలరు? మధ్యతరగతి కుటుంబానికి అధిక ఘోరంగానే నడుస్తుంది. ఈ ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబం కూడా చాలా ఘోరంగా నడిపిస్తుంది. ఇటు నుండి మరి ఈ ప్రభుత్వంలో చాలా నష్టాల్లో మధ్యతరగతి కుటుంబం కూడా నష్టపోతుంది. కరెంటు బిల్లు తొలి 2 నెలలకి 150 వచ్చిందండి. ఇప్పుడే చేస్తున్నారు నెలకి 300, 400, 500, 600 కూడా వచ్చే పరిస్థితి. 500 లోపు లేదండి కరెంటు బిల్లు అనేది. అదే గతంలో 2 నెలలకు 150, ఐఎస్టీ వస్తూ 200 2 నెలలకు వచ్చింది. అదే 1 నెలకి ఇప్పుడు 300 మినిమం, 300 నుండి 500, 600, 2000 కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయండి.
సుశీల, సుశీల,